లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12.94% పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ సాగుతోంది. మొత్తం 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో ఈ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇవాళ 7వ విడత ఓటింగ్ కొనసాగుతోంది. ఆఖరి విడతలో చాలా మంది ప్రముఖ నేతలు బరిలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మనీష్ తివారీ, అభిషేక్ బెనర్జీ, విక్రమాదిత్య సింగ్తో పాటు పలువురు కీలక నేతలు 7వ విడత లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. పంజాబ్లో 13, యూపీలో 13, వెస్ట్ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్ లోక్సభ సెగ్మెంట్కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడతలో మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 95 మంది మహిళా క్యాండిడేట్లున్నారు. మొత్తం 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం 1,00,000కు పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఈసీ. 10 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఎలాంటి హింసకు తావివ్వకుండా గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. ఇప్పటి వరకు మొత్తం 6 ఫేజుల్లో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ సెగ్మెంట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 3వ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. బీహార్లోని పాట్నా సాహిబ్ నుంచి బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండి లోక్సభ సెగ్మెంట్ నుంచి బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. ఇక హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో పాటు ప్రజలు కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన మార్చి 16 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా జరిపిన ఐటీ సోదాల్లో 1,100 కోట్లను సీజ్ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈసీ తెలిపింది. కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలతో పాటు వృద్ధుల కోసం వీల్ చైర్లు, షామియానాలు, వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది. 6 ఫేజ్ల ఎన్నికల్లో ఎండను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపింది. 5, 6 దశల ఎలక్షన్లలో మహిళలే ఎక్కువ మంది ఓటేశారని తెలిపింది. मैं सबसे अपील करता हूं कि सशक्त भारत के लिए, सक्षम भारत के लिए, सामर्थ्यवान भारत के लिए और आत्मनिर्भर भारत के लिए सभी मतदाता ज़्यादा से ज़्यादा मतों के साथ अपना मतदान का प्रयोग करें और सभी मतदाता भारी संख्या में आकर अपने मतदान का प्रयोग करके और विकसित भारत इस संकल्प को पूरा करने में अपना योगदान करें। मैं इसको प्रजातंत्र का त्योहार मानता हूं, उत्सव मानता हूं। अगर आप पोलिंग बूथ पर देखेंगे तो भारी उत्साह है। लोग लोकतंत्र के पर्व को मनाने के लिए सुबह पहला काम मतदान करने का कर रहे हैं और ये उत्साह दिखाता है कि दुनिया के सबसे बड़े लोकतंत्र में अच्छी सरकार को चुनने के लिए लोग वोट कर रहे हैं और देश को आगे बढ़ाने के लिए उनका सहयोग और वोट मिलेगा। जनता ने ही पिछले सब बार आशीर्वाद दिया, हर बार आशीर्वाद दिया है और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने बहुत तन मन से सेवा की है, लोगों की वोट मांगा है और काम जो मोदी सरकार के वो अपने आप सिर चढ़ के बोलते हैं, तो मुझे पूर्ण आशा है कि लोगों का विश्वास बना रहेगा और लोगों का आशीर्वाद भी मिलेगा। मैंने जो है वो वोट दिया है और मेरी सबसे अपील है जिन जिन
क्षेत्रों में आज जो है वोटिंग हो रही है। इस जो हमारा सबसे बड़ा संवैधानिक अधिकार है, इस लोकतंत्र के महापर्व में जो है वो बढ़ चढ़ के हिस्सा लें। और आज ऐसा लगता है जैसे कोई उत्सव है, हमारे सरका घाट में तो लग रहा है जैसे कोई उत्सव है। इस लोकतंत्र के महापर्व में जो है हिस्सा लें और हमें जो लोकतंत्र का जो वरदान है, न जाने कितने लोगों का खून बहा ताकि हमें ये वोट करने का जो है अधिकार मिले, तो इस अधिकार का फायदा उठाएं। ये जो मोदी की लहर है ये समस्त हिमाचल प्रदेश में है। मोदी जी ने जो है इस बार कम से कम लगभग 200 रैलियां की हुई हैं। 2 महीने के छोटे से अंतराल में ना जाने 80-90 से ज्यादा इंटरव्यू किए हुए हैं और उनका जो काम है वो पूरे भारतवर्ष में जो उसकी गारंटी है, उनका लोहा जो है पूरा भारतवर्ष और हिमाचल प्रदेश भी मानता है। तो हम जो है मोदी जी की सेना है और मुझे जो है अवश्य ही मंडी पार्लियामेंट्री का आशीर्वाद मिलेगा और मोदी जी को जो है यहाँ पर भी हम लोग 4 की 4 सीटें जो है वो मिलेगी। मोदी जी जो है वो ध्यान अभी नहीं कर रहे हैं। वो जब राजनेता भी नहीं थे, जब कहीं ना कहीं पॉलिटिक्स से बिल्कुल नहीं जुड़े थे, तब भी हम लोग उनके कितने चित्र देखते हैं। यहाँ हिमालय की वादियों में वो न जाने कितने दशकों तक वो तपस्या करते रहे, वो कितने दशकों तक जो है ध्यान करते रहे। अब इन लोगों को उनके ध्यान से दिक्कत है। जो एक इंसान का जो है जीवन शैली जीने का तरीका है, वो इंसान अपनी जीवन शैली जीने का तरीका नहीं भूल सकता। अगर वो जो है ध्यान करते हैं तो करते आए हैं।